ఏప్రిల్ నెల 12వ తారీఖు 2024. ఈ దినము దేవుని స్వరము. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. दूसरी तिमोती अध्याय 1 वचन 12. इस कारण मैं इन दुखों को भी उठाना हूँ, पर लजाता नहीं, क्योंकि मैं उसे जिसकी मैंने प्रतीति की है जानता हूँ, और मुझे निश्चय है कि वह मेरी थाती की उस दिन तक रखवाली कर सकता है. 2 Timothy chapter 1 verse 12. For the which cause I also suffer these things, nevertheless I am not ashamed, for I know whom I have believed, and am persuaded that he is able to keep that which I have committed unto him against that day. దేవుడు నమ్మినటువంటి బిడ్డలు సిగ్గుపడరు, ఎందుకంటే ఆయన సర్వ సృష్టికర్త మీద వాళ్ళు ఆధారపడ్డారు. సర్వాన్ని సృష్టించి నడిపించేటువంటి యేసుక్రీస్తు మీద ఆధారపడినటువంటి వారు ఎవరు కూడా మరి సిగ్గుపడరు. ఎందుకంటే ఆయన సర్వాన్ని నడిపించేవాడు, సర్వము ఆయన చేతుల్లో ఉంది. ఈ సమస్త సృష్టి ఆయన యొక్క నోటి మాట చేత సృష్టించినటువంటి సృష్టికర్త కాబట్టి ఆయన మీద ఆధారపడినటువంటి వాళ్ళు ఎంతో ధైర్యంగా ఉంటారు. ఆయన మీద ఆధారపడినటువంటి వాళ్ళు ఎంతో భయం లేకుండా ధైర్యంగా, నిశ్చయంగా, నిశ్చలంగా ఉంటారు. వాళ్ళ యొక్క విశ్వాసం అటు ఇటు చెక్కు చెదిరేదిగా ఉండదు. ఎందుకంటే షడ్రక్, మేషక్, అబేద్నెగో యేసుక్రీస్తు ప్రభువుని నమ్మిన వారిగా వాళ్ళ జీవితం ప్రారంభించినప్పుడు వారిని అగ్నిలో పడవేసిన వాళ్ళు దేనికి భయపడలేదు. అలాంటి అగ్నికి కానీ లేదా ఆ అగ్ని వాళ్ళని కాల్చివేస్తుందనే భయం కానీ లేదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని చూసి భయపడడం కానీ, మనుషులను చూసి, రాజును చూసి, ఎవరిని చూసి భయపడలేదు. ఎందుకంటే వాళ్ళ యొక్క విశ్వాసం నిశ్చయమైంది. వాళ్ళు నమ్ముకున్న దేవుడు వాళ్ళని కాపాడగలడని వాళ్ళు ఎరుగుదురు. అలాగే అపోస్తలుడైన పౌలు గారు కూడా నేను ఎరుగుదును, నేను ఎవరినైతే నమ్మానో ఆయన నాకు తెలుసు అని ఆ భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ నమ్మినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆయనకు తెలుసు అంటే ఆయన ఎలాంటి క్రియలు చేయగలడో, ఆయన ఎవరు, ఈ భూలోకంలో మనిషిగా ఉన్నాడా, దేవుడిగా ఉన్నాడా అనే విషయం వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు ఎంతో ధైర్యంగా ఉన్నారు. కాబట్టి మనం నమ్మినటువంటి దేవుడు మనకు తెలిసి ఉంటే, నిజంగా ఆయన ఎంత శక్తిమంతుడో మనకు తెలిసింటే ఆ ధైర్యంతో మనం జీవించగలుగుతాం. అలా ధైర్యంతో దీవించి దేవుడి యొక్క దీవెనను పొందుకోవాలని సెలవిస్తూ కాబట్టి అలాంటి నమ్మకం కలిగి దీవిద్దాం. దేవుడు మనందరినీ దీవించి లేఖనం ద్వారా ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.